హాయ్ హలో అందరికీ నమస్తే. నేను మీ సూరిబాబుని మాట్లాడుతున్నాను, మన గుంటూరు మిర్చి యార్డ్ ఫ్రెండ్స్. ఈరోజు డేట్ వచ్చేసరికి ఏప్రిల్ నెల 9వ తారీఖు 2024 అనగా మంగళవారం అనేది మన మిర్చి యార్డ్ అయితే ఉగాది సందర్భంగా సెలవు ప్రకటించున్నారు. అలాగే యార్డ్ మొత్తం రాశీలు పోస్తున్నారు. యార్డ్లయితే వర్క్ మాత్రం మన ఎవరి వర్క్ వాళ్ళదే. మీకు ఆ వీడియో మళ్ళీ ఒకసారి తీస్తాను, మొత్తం యార్డ్ అంతా తీసి పెడతాను. ఈరోజు కూడా రాశుల కాడికి వస్తున్నారు వచ్చేవాళ్ళు, అవసరమైన వాళ్ళు. బండికి తక్కువ అవుతాయి చూడు, లోడింగ్కి ఒక 150 బస్తాలు తక్కువ, 100 ఉంటే ఈ బండికి లోడ్ అయిపోద్ది, ఇవి వెళ్ళిపోద్ది అనేటటువంటి వాళ్ళు మాత్రమే వస్తున్నారు. రాశుల కాడికి వచ్చి కాయలు చూసుకొని వాళ్ళకి గిట్టుబాటు అయిన ధరకి అడిగి తీసుకుంటున్నారు. ఆ విధంగా జరుగుతుంది. అంతేకాని పెద్దగా బేరాలు అయితే ఎక్కడ జరగలేదు. ఎందుకంటే దిగుమతి వాళ్ళు ఎవరు రారు. ఎందుకంటే పండగ అని చెప్పి ఎవరింటి కాడ వాళ్ళు ఉంటారు. ఈ రాశులు పోసినప్పుడు దొడ్డు కాపలా వాళ్ళు, వీళ్ళు గుమస్తాలు ఉంటారుగా, వాళ్ళ దగ్గరికి పార్టీ రావడం, అన్నా ఈ లాటు ఎంత లాటు, ఎన్ని బస్తాలు, ఏ రేటు, మాకు ఈ రేటుకి కావాలా, దానికి ఓకే అంటే సేటు గారికి ఆయన ఫోన్ చేసి కనుక్కొని ఓకే అంటే ఆ రకంగా కొన్ని చోట్ల జరిగినాయి. ఈరోజు మంగళవారం నాడైతే కొన్ని చోట్ల జరిగినాయి, చూశాను. అలాగే వీడియో తీయడానికి అవ్వదు అక్కడ, ఎందుకంటే సెలవు పూట కూడా బేరాలు జరిగినాడు. వీడియోలు గట్రా తీస్తే బాగోదు, దూరం నుండి తీస్తే క్లారిటీ రాదని తీయలేదు. నా వీడియో లాస్ట్ వరకు చూడండి. చాలామంది రేట్ల గురించి తెలియని వాళ్ళు తెలుసుకుంటారని చెప్తున్నాను. అలాగే కొంతమంది కామెంట్స్ చేస్తున్నారు కొన్ని రేట్ల గురించి, అవి కూడా చెప్తున్నాను వివరంగా. తెలుసుకోండి, లాస్ట్ వరకు చూడండి. ఒక లైక్ మాత్రం మీ నుండి ఎక్స్పెక్ట్ చేస్తున్నాను. మీరైతే ఒక లైక్ కొడతారులే, అదొకటే నాకు సపోర్టింగ్ అని ఎక్స్పెక్ట్ చేస్తున్నాను ఫ్రెండ్స్. మామూలుగా రేట్లు వచ్చేసరికి అయితే ఎక్కువగా మీడియం బెస్ట్లో యాడ్లో మాత్రం అసలు సేల్స్ కాట్లా. సేల్స్ అయ్యేది ఏంటంటే నాటుకాయ అంటారే, ఈ కారానికి పౌడర్కి పనికి వచ్చే మాత్రం సేల్స్ అవుతుంది. కారం మిల్లులో వేసుకున్న మిగతా అయితే అంతగా సేల్స్ కాట్లా. నెమ్ములున్న ఆ సైజులు తక్కువ ఉన్న ఇవన్నీ కూడా 8,000 9,000 తాళ్ళు రేటుకి వేస్తారు. తాళ్ళు ఉన్న రేటుకి ఎర్రగేలు పోతున్నాయి, బాగా స్లోగా ఉంది. ఆరుమూరు అయితే అసలు బాగా స్లోగా ఉంది. నేను 10,000 11,000 అడిగారు. ఇవాళ ఇంకెందుకులే, ఆరుమూరు ఎవరు అడగరు. తేజాలే, ఓన్లీ తేజాలు అయితే మాత్రం వస్తున్నారు, అడుగుతున్నారు. ఇవాళైనా మర్చిపోయి ఇవాళ రాశులవి అడిగేది ఏంది, వేరే క్వాలిటీ కదా, ఒక తేజాలే అక్కడక్కడ సేల్స్ అయిన 2-3 చోట్ల చూస్తాను. 2-3 రాశుల దగ్గర ఒక తేజాకి డిమాండ్ ఉంది. కొందరు ఇంకా తేజాకి ఇదే రేట్ అన్నా ఇంకా పెరిగిద్దా అంటున్నారు. తేజా కంటే పెరిగితే ఒక 2-3 వేలు పెరగవచ్చు, 24,000 వరకు అవ్వచ్చు. అది కూడా 6 నెల దాటితే కానీ చెప్పలేమంటున్నారు కొందరైతే. ఇగో రేపు బక్రీద్ ఏది ఉందిగా, గురువారం, ఆ పండగ పోతే మళ్ళీ మారచ్చు రేట్లు అంటున్నారు. కానీ మారదు, ఈ మధ్యనైతే మారదు. 6 నెలలు రావాలి. ఎందుకంటే యార్డ్కి రోజుకి 1,00,000 బస్తాలు వస్తూ ఉంటే ఏసీలు ఫుల్ అయిపోతే రేట్లు అయితే మారే అవకాశాలు ఈ మధ్యనైతే ఉండవు కదా. బాగా ఇబ్బంది పడుతున్నారు చాలామంది. నిన్న ఒక ఆయన అంటున్నాడు, మా కూలికే 4,500 కాడికి ఇచ్చి ఏరిచ్చాము, 6 కాయలు తెచ్చాడు ఆయన, 10,500 అడిగారు. కూలికే రావు ఈ డబ్బులు, ఏం చేయమంటావు, ఏసీలో పెట్టుకుంటాను అని అన్నాడు. సరే మీ ఇష్టం అన్నారు మా సైట్ కార్ అయితే. ఆ రకంగా రైతులు ఎంతోమంది ఇబ్బంది పడుతున్నారు. పండించే వాళ్ళు ఇబ్బంది పడుతున్నారు, ముందుగా కొనుక్కున్న వాళ్ళు ఎంతోమంది ఇబ్బంది పడుతున్నారు. అంత దారుణంగా మార్కెట్ అయితే ఉంది. దానికి ఎవరు ఏం చేయలేరు, గవర్నమెంట్ ఏం చేయలేదు, ఎవరు ఏం చేయలేదు. కానీ మన బ్యాడ్ లక్ ఈ ఏడాది అలా వచ్చింది. ఇంక మిర్చి యార్డ్కి నెక్స్ట్ ఇయర్ కూడా మళ్ళీ ఇదే పంటలు ఇదే రీతిగా కానీ వేస్తే ఇంకా రేట్ రాదు. అలా అని వేయడం మానేస్తే అసలు కాయలే దొరకవు. నువ్వు ఆ రకంగా పరిస్థితులు అయితే ఆ విధంగా ఉన్నాయి. బాగా మామూలు ఇస్తానికి అయితే 2043 అయితే 13,000 మించి అయితే లేదు. మంచి క్వాలిటీ 13,000, అంత మించి లేదు. ఎక్కువ 10,000 నుంచి 13,000 మధ్యలో పోతున్నాయి బెస్ట్లు, డీలక్స్లు. మీడియం బెస్ట్లు అయితే 7,000 9,000 ఆ మధ్యలో పోతున్నాయి మీడియం బెస్ట్లు వచ్చేసరికి. స్టాకులు కూడా బాగున్నాయి, చూస్తున్నారుగా. ఈ కొట్టులోనే కాదు, ఏ కొట్టులో వచ్చేసరికి కూడా స్టాకులు అయిపోయినాయి యార్డ్లో మాత్రం. ఈ విధంగా ఇచ్చే అడ్డంతా మామూలుగా అయితే బాగా దీనిగా ఉంది. నెక్స్ట్ అదేవిధంగా రేట్ల విషయానికి వచ్చేసరికి అయితే ఈ సింగండి బ్యాడ్గా 5531 కానీ 355 బ్యాడ్గా ఇవి కూడా అసలు అడిగేవారు లేరు. ఎందుకంటే వాళ్ళకి నచ్చిన క్వాలిటీ రావట్లా. మంచి క్వాలిటీ వచ్చిందంతనా నీళ్ళు కొట్టి తీసుకొస్తున్నారు. నీళ్ళు కొట్టి తేయడం వల్ల ముద్దల్లా కట్టి వాళ్ళకి నచ్చక, వాళ్ళకి గిట్టుబాటు అయిన రేట్లు గిట్టుబాటు కాక వెళ్ళిపోతున్నారు. అడిగే వాళ్ళు ఇంకొక పార్టీ వస్తున్నారు, చాలా తక్కువ కొడుతున్నారు. ఈ విధంగా మన మార్కెట్లో అయితే పరిస్థితులు అయితే ఉన్నాయి. అదే నెక్స్ట్ ఏదేమని కానీ తాళ్ళు అయితే బాగా స్లోగా ఉన్నాయి. తేజ తాళ్ళు 8,000 అండి, 8,500 దొరుకుతున్నాయి. ఇప్పుడు ఒకటి ఫస్ట్లో చూడు 14, 13, 15,000 కొనుక్కున్న వాళ్ళు ఇప్పుడు ఇవి కొనుక్కుంటే
వాళ్ళకి దానికి దీనికి కవర్ అయ్యిద్ది. ఎందుకంటే అందులో నష్టం వచ్చినా వీటిలో లాభం వచ్చిద్ది ఎంతో కొంత కన్ఫర్మ్‌గా. ఆ విధంగా తేజ తాలు బాగా డౌన్ అయిపోయింది మార్కెట్టు. ఈ సీడ్ రకాల తాలు కూడా 10,000కి కొన్నారు చాలామంది. 10,000, 11,000 చేసి కొన్నవి కూడా 4, 5,000 దొరుకుతున్నాయి ఇప్పుడు. 4,000, 5,000 చేసి కాయలు దొరుకుతున్నాయి, తాలుగాయలు. ఎరుపు కూడా దొరుకుతున్నాయి. అలా అంటే ఎరుపు ఇప్పుడు 7, 8,000 పెట్టి మీడియాలు కొనుక్కున్నా కానీ రేపు ఎట్టొద్దన్న 10,000 అయ్యిద్ది మార్కెట్ మీడియాలకి. 10,000 పైన అయ్యిద్ది కానీ 10,000 లోపు అయితే ఉండదు. ఆ రకంగా మీడియం బెస్ట్‌లకు కూడా బాగా స్లోగా మార్కెట్ ఉంది. ఏదేమైనా నెక్స్ట్ అలాగే ఈ సూపర్ 10 వచ్చేసరికి రెండో కోత ఎంత ఫ్రెండ్స్ అని బెదర్ అని కొంతమంది కామెంట్స్ చేస్తున్నారు. రెండో కోత ఏ కోత అని యాడ్లో ప్రెజెంట్ మార్కెట్ లేదు. మార్కెట్ రేట్ అయితే లేదు, రేటు పడిపోయింది బాగా. ఈ రెండో కోత అని ఏమైనా కానీ టాప్ 14,000 ఉంది సూపర్ 10. అంతే 14,000 మించలేదు. క్వాలిటీ బాగుంటాయి, సైజు అన్ని బాగుంటాయి. 14,000 ఉంది. ఎక్కువగా 10, 12,000, 14,000 మధ్యలో మార్కెట్ జరుగుతుంది సూపర్ 10 వచ్చి. T34 అండి. T34 ఎప్పుడు ఇలా చూడాల, అంత దారుణంగా 13,000, 12,000 ఉంది మార్కెట్. మంచి క్వాలిటీ కూడా. కాకపోతే అందులో ఎక్కడో దగ్గర తెల్లగాయలు కానీ వస్తున్నాయి. ఏదో ఒక మిస్టేక్ ఉంటుంది అందులోన. అందుకే 13 మించి అయితే మార్కెట్ అయితే లేదు. ఎక్కువగా 10,000 నుంచి 13,000 మంచివి అయితే నడుస్తున్నాయి. ఇంకా మీడియాలు పిక్కలు అయితే మాత్రం 9,000, 8,000 కూడా జరుగుతుంది మార్కెట్. T34 341 కూడా అంత 2 వారాల కిందట 17,000, 18,000 వేసిన కాయలు కూడా నిన్న ఈ వారం వచ్చేసరికి 14, 15, 15,500 లోపే ఉంది. 341 బెస్ట్ క్వాలిటీ వచ్చారు, మంచి క్వాలిటీ కూడాను. 341 కూడా ఎక్కువగా 10,000 నుంచి 12,000 మధ్యలో దొరుకుతున్నాయి. కొందరు అడుగుతున్నారు ఆవకాయకి ఏ కాయలు బాగుంటాయని. నాకైతే తెలియదు. కొందరిని అడిగా నెంబర్ 5 బాగుంటాయి అంటున్నారు. ఈ నెంబర్ 5 కూడా ఎక్కువ పిక్కలు వస్తున్నాయి, మంచి కాయలు రావట్లేదు. పిక్కలు ఇవన్నీ కూడా 9,000, 8,000, 10,000 మార్కెట్ నడుస్తుంది. ఇంకా బాగుంటే మాత్రం 13, 14 అండి. 14 మించి మంచి క్వాలిటీ అయితే అక్కడ కనబడలా. నెంబర్ 5 కూడాను. ఇంట్లో కారానికి మాత్రం ఈ నెంబర్ 5, 341, T34 బాగుంటాయి. 3 రకాల కాయలు బాగుంటాయి. ఇంట్లో మనం సొంతంగా ఆడించుకోవాలని ఏం చేయాలన్నా చూడు దిగుమతులు కూడా వస్తున్నాయి. ఒక పక్కన ఈరోజు సెలవు అయితే దిగుమతులు వస్తున్నాయి. అంటే అందులో ఎక్కువ ఏంటంటే ఖమ్మం మిర్చి యాటికి వెళ్ళాల్సిన సరుకాల్లో ఇటే వస్తుంది. తెలంగాణ యాటికి వెళ్ళాల్సిన సరుకు ఇటే వస్తుంది. ఈ సరుకాల్లో రావటం వల్ల మన గుంటూరు మిర్చి యాటిలో రేట్లు పెరగలేదు. లేకపోతే రేటు ఉండేదే, బాగానే ఉండేది. అలా అని దానికి ఎవరు మేము చేయలేము. వాళ్ళు వద్దంటామా, నిన్ను వద్దలేం, నన్ను వద్దలేం. ఎవరిదే వాళ్ళది. వాళ్ళు ఎంత దూరం నుంచి ఛార్జీలు కొట్టుకుని వస్తున్నారు. ఆ విధంగా మార్కెట్ అయితే బాగా దారుణంగా ఉంది. నెక్స్ట్ ఈ 204 చెప్పాను కదా, ఎల్లో గోల్డ్ అయితే యాడ్లో కనబడలా. ఎల్లో గోల్డ్ ఎక్కడో చోట. ఇగో నేను డైలీ పేపర్ చూసి చెప్తాను. ఎందుకంటే నాకు చెప్పాను కదా మతిపరుపు ఎప్పుడప్పుడే. అది ఈ రేట్లు అయితే నిన్నే రాసుకున్నాను. కాకపోతే నిన్న బాగా చెప్పాను లేదని చెప్పి మళ్ళీ ఇవాళ వివరంగా చెప్తున్నాను అన్నమాట. ప్రతి ఒక్కటి కూడాను రాసుకునే చెప్తాను మీకైతే. ఏ రోజు ఆ రోజే కొట్టుకాడికి వెళ్ళి వాళ్ళకి కనుక్కొని అన్న ఈ కాయలు చూసి ఈ కాయలు ఎంత పడ్డాయి అన్న, ఒకవేళ క్వాలిటీ తెలియకపోయినా వాళ్ళ క్వాలిటీ అడిగితే చెప్తారు. ఎందుకంటే నేను డైలీ తిరిగి అబ్బాయిని యాడ్లో ఆటో అబ్బాయిని కదని చెప్పి చెప్తారా తమ్ముడు ఈ రేట్ అంటారు. ఎల్లో గోల్డ్ ఎక్కడా కనబడాలి. ఎక్కడో చోట 2, 3 లాట్లు అలాగే సిల్లర్ లాట్లే వస్తున్నాయి. వాటికి కూడా మార్కెట్ లేదు. ఎక్కువగా 10, 12, 14 వరకు మార్కెట్ నడుస్తుంది. అంత మించి అయితే అది కూడా మార్కెట్ అయితే బెతకలేదు. నెక్స్ట్ అలాగే ఈ 275, 279, 341 వీటిలో క్రాసింగ్ ఉంటాయి కదా, ఇవి కూడా బాగా స్లోగా ఉన్నాయి. ఇవైతే ఒక 9,000 నుంచి 10, 15,000 మార్కెట్ నడుస్తుంది. అవి కూడా ఎవరు అడిగేవాళ్ళు పెద్దగా అడిగేవాళ్ళు. ఆ విధంగా మార్కెట్ అయితే నడుస్తుంది. ఇంకేమైనా మీకు చెప్పకపోని ఆరుమూరు గురించి కూడా చెప్పాను. చెప్పకపోని ఏమైనా ఉంటే మాత్రం కామెంట్ చేయండి, మీకు రిప్లై ఇస్తాను. ప్లీజ్ సపోర్ట్ చేయండి నా ఛానల్కి. అయితే డైలీగా మీకోసం మిర్చి యాడ్లో వీడియోస్ చేస్తూ ఉంటా. ఇప్పుడు కూడా కాసేపు అయితే రాశులు పోస్తారు కదా, ఎండలో మొత్తం యాడ్ అంతా తిరిగి ఒకసారి వీడియో తీసి వేరే అబ్బాయిని అడిగాను, బైక్ కావాలరా యాడ్లోకి వెళ్దాం టిఫిన్ చేద్దాం అంటే, నేను వేరే దగ్గరికి వెళ్ళాను అన్న 10ంటికి వస్తాను. 10ంటికి ఆ అబ్బాయి వచ్చినాకైనా యాడ్డల్లా మీకు వీడియో తీసి పెడతాను. చూసి ఒక లైక్ కొట్టండి, షేర్ చేయండి, సపోర్ట్ చేయండి ఫ్రెండ్స్. ఓకే, థ్యాంక్ యూ ఫర్ సపోర్ట్ మీ మై యూట్యూబ్ ఛానల్.